ఓకే, మనకి ఇక్కడ ఇది అరే, నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్. టోటల్ ఎంత మెమరీ అలొకేట్ అవుతుంది మనకి? ఇది నెంబర్ ఆఫ్ రోస్ 40 40 40. ఇది s of 0, s of 1, s of 2, s of 3. The number of rows. Each row, each column 40 bytes. That means the s అని తీసుకుంటే ఇది బేస్ అడ్రస్ 500 అయితే నెక్స్ట్ అడ్రస్ ఏమవుతుంది 540, నెక్స్ట్ 580, నెక్స్ట్ 620. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏమడుతున్నారు, ఇక్కడ సైజ్ ఆఫ్ ఎస్. సో ఎస్ అనేది అరే నేమ్. టోటల్ అరే సైజ్ ఎంత? నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్ సైజ్ ఎంత? 1 byte. కాబట్టి ఇక్కడ 4 into 40. సో టోటల్ ఎంత మెమరీ అలొకేట్ అవుతుంది? 160 bytes ఆఫ్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ దీని డిఫరెన్స్ చూడండి, క్యార్ ఆస్ట్రిక్ ఆఫ్ P4. సో ఇక్కడ మనకి 160 bytes ఆఫ్ మెమరీ అనేది అలొకేట్ అయింది. సో నెక్స్ట్ వన్ ఇస్, దీని మీనింగ్ ఏంటి ఇక్కడ? క్యార్ ఆస్ట్రిక్ ఆఫ్ PTR of 4, P of 4. అంటే ఇక్కడ మనకి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఇన్ ఎలిమెంట్స్ P of 0, P of 1, P of 0, P of 1, P of 2 and P of 3. ఇక్కడ అరే నేమ్ ఏంటి? ఇక్కడ P of 3. అరే నేమ్ P. సో ఇది ఇచ్ టైప్ క్యార్ ఆస్ట్రిక్. దట్ మీన్స్ ఇన్ PTR of 0 we can store character variable address. అంటే ఇక్కడ మనకి ఇక్కడ పైథాన్ కి సెపరేట్ గా మెమరీ అలొకేట్ అవుతుంది. సమ్ బేస్ అడ్రస్, ఈ బేస్ అడ్రస్ 500 తీసుకున్నాం అనుకోండి, సమ్ 600 తీసుకుంటున్నాం అంటే ఇక్కడ ఇది వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది 600. దిస్ వన్ ఇస్ పాయింటింగ్ టు దిస్ అడ్రస్. నెక్స్ట్ వన్ ఇస్ జావా. సో దీనికి స్ట్రింగ్ కంటిన్యూస్ మెమరీ అలొకేట్ అవుతుంది, సమ్ అడ్రస్ 700. ఇక్కడ 700 వచ్చి PTR of 1 లో స్టోర్ అవుతుంది. సేమ్ ఇన్ PTR of 2 లో we can store character variable address. In P of 3 we can store character variable address. మనకి ఇక్కడ క్యారెక్టర్ సైజ్ అంతా 1 byte, బట్ ఆల్ పాయింటర్ సైజెస్ ఆర్ ఈక్వల్. ఇది ఒక పాయింటర్, ఇది ఒక పాయింటర్, ఇది ఒక పాయింటర్, ఇది ఒక పాయింటర్. కాబట్టి టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4. కాబట్టి ఇక్కడ ఎంత మెమరీ అలొకేట్ అవుతుంది? 8 bytes. కాబట్టి ఇక్కడ ఈ పర్సంటేజ్ డీలోకి ఎంత వస్తుంది? 8. ఈ పర్సంటేజ్ డీలోకి ఎంత వస్తుంది? 160. Solved F9.